డిస్క్ ప్రాబ్లం, స్లిప్ డిస్క్ అని, సయాటికా అని చెప్పేసి ఇవి వింటూ ఉంటాం దీంట్లో. అంటే అసలు అంటే ఏంటి అసలు? మనం మేజర్గా అర్థం చేసుకోవాలంటే మన బాడీలో ఒక సయాటిక్ నర్వ్ అని ఒకటి ఉంటుంది, నరం. అది మన నడుము నుంచి మన కాలు వెంబడి కింది దాకా సప్లై చేస్తుంది. అది మన కాలుకి సప్లై చేసే మేజర్ నరం. దానికి ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని మనం సయాటికా అని సింపుల్ వర్డ్స్లో చెప్పుకుంటాం. మామూలు జనాల్లో నీకేం ప్రాబ్లం ఉంది అంటే సయాటికా ప్రాబ్లం ఉంది. ఆ సయాటికా గల కారణం ఏంటి అంటే డిస్క్ ప్రాబ్లం. సో మనకు డిస్క్ అనేది పగిలి బయటికి వచ్చినప్పుడు డిస్క్ వెనకాల ఉండే నరాన్ని ఏదైతే డిస్క్ నొక్కేస్తుందో ఆ నరం డ్యామేజ్ అవుతుంది. సో ఈ నరం డ్యామేజ్ అయ్యేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి మెకానికల్ కంప్రెషన్, అంటే గట్టిగా నొక్కేస్తుంటే నొప్పి వస్తుంది. ఇంకోటి కెమికల్, అంటే డిస్క్ అనేది పగిలి బయటకు వచ్చినప్పుడు మన బాడీకి ఉన్న సహజ గుణం ఏంటంటే ఏదైనా మన బాడీని అటాక్ చేస్తుందంటే మన బాడీ దాన్ని రిటర్న్ అటాక్ చేస్తుంది మనల్ని మనం కాపాడుకోవడానికి. సో అక్కడ ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. సో ఆ డిస్క్ని ఏదో విధంగా మన బాడీ ట్యాకిల్ చేయడానికి ట్రై చేస్తుంది. మన బాడీకి ఉన్న సహజ గుణం అది, వెరీ బ్యూటిఫుల్ థింగ్, మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఆ కెమికల్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో, ఇన్ఫ్లమేషన్ గురి చేస్తాయో, దానివల్ల కూడా ఆ నరం ఎక్కడ దాకైతే సప్లై చేస్తుందో అక్కడ పెయిన్ వస్తుంది. సో మనం జనరల్గా వింటూ ఉంటాం, నాకు L4-5లో డిస్క్ ఉంది, L5-S1లో డిస్క్ ఉంది. సో ఏ లెవెల్లో డిస్క్ ప్రాబ్లం వస్తుందో ఆ నరం దెబ్బతింటుంది. ఆ నరం ఎక్కడ దాకా సప్లై చేస్తుందో అక్కడ దాకా మనకు పెయిన్ అనేది వస్తుంది. సో దీన్ని మనం డిస్క్ ప్రొలాప్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, సయాటికా ప్రాబ్లమ్స్ ఇదన్నమాట. అంటే ఈ డిస్క్ సయాటికా గురించి మనం మాట్లాడుకున్నాం. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మీ దగ్గరికి ఎక్కువ వస్తూ ఉంటారు? అంటే జనరల్లీ డిస్క్, ఈ సయాటికా ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్కి ఎట్లాంటి సమస్యలు ఉంటాయి అనుకుంటే, వాళ్ళు వచ్చి చెప్పడం, నాకు ఒక సైడ్ కాలు లాగేస్తుంది, నడవలేకపోతున్నాను. ఎంత దూరం నడవలేను అంటే కొందరు 500 మీటర్స్ తర్వాత నేను నడవలేను అనొచ్చు, కొందరు 50 మీటర్స్ తర్వాత కూడా నడవలేను, నాకు ఇంకా కాలు బరువు ఎక్కువేస్తుంది, తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి అని కొందరికి ఏంటంటే పాదం అనేది పడిపోతుంది. ఎందుకంటే మన నరం మెయిన్ సప్లై చేసేది మన యాంకిల్ దగ్గర, పాదం పైకి కిందికి అనేది మడిమ దగ్గర. సో ఆ నరం పాడైపోయినప్పుడు ఏంటంటే పాదం కిందికి పడిపోతుంది. సో ఈడ్చుకుంటూ నడుస్తారు, ఫుడ్ డ్రాప్ అంటాం దీన్ని. మరికొందరు ఎలా ఉంటుందంటే ఈ డిస్క్ అనేది చాలా ఎక్కువగా వెనక్కి వచ్చేసి అన్ని నరాలని కంప్రెస్ చేసేసిందంటే చాలా మేజర్ సమస్య, యూరిన్ కంట్రోల్ తప్పుతుంది, మోషన్ కంట్రోల్ తప్పుతుంది. మోషన్ కంట్రోల్ ఏంటంటే మీరు కాన్స్టిపేషన్, అంటే మోషన్ వెళ్ళరు. ఈ యూరిన్ సమస్యలు ఏంటంటే ఇవి పలు రకాలు. యూరిన్ సమస్యలు అనగానే నాకు యూరిన్ కంట్రోల్ బాగానే ఉంది అని అనుకుంటారు, కానీ దీంట్లో పలు రకాలు ఉంటాయి. ఒకటి, వచ్చినప్పుడు ఆపుకోలేకపోవడం, వస్తుందని తెలుస్తుంది కానీ వెళ్తే రాదు, ఎందుకంటే ఆ నరాలు సప్లై చేయట్లేదు. ఇప్పుడు మన బ్లాడర్ కంప్రెస్ అయ్యి యూరిన్ బయటికి రావాలి, కానీ నరాలు పనిచేయట్లేదు. ఇంకోటి, యూరిన్కి వెళ్ళినప్పుడు మనకు నార్మల్గా వచ్చే ధార స్పీడ్ రావట్లేదు, ఎందుకంటే ఆ నరాలు పనిచేయట్లేదు. సో యూరిన్కి సంబంధించి పలు సమస్యలు ఉంటాయి, ఇవి కూడా డిస్క్ వల్ల అవ్వచ్చు. మగవాళ్ళల్లో మేజర్గా సెక్స్కి సంబంధించి కూడా ఇష్యూస్ రావచ్చు, ఎందుకంటే ఇవే నరాలు పురుషాంగానికి కూడా సప్లై చేస్తాయి. సో ముందులాగా సెక్స్ ఇప్పుడు చేయలేకపోవచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్. సో సయాటికా, డిస్క్ ప్రాబ్లం అంటే ఓన్లీ కాళ్ళు లాగుతుందని అనుకోకూడదు. సో ముందు ఏమవుతుంది అంటే ఇవన్నీ కూడా జరగవచ్చు. సో ఈ సమస్యలు వచ్చినప్పుడు మాత్రం మనం వీలైనంత ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి.